ಇದಲ್ಲ ಅದು ಟ್ಯಾ 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 ಟ್ಯಾ. చూస్తుంటే అలుపులేక పరుగులు తీసే నీ ఆశయం చదువంటే అక్షర సత్యం తప్పలేదు నీకా కష్టం అడుగడుగున చెయ్యందించే నీ తల్లి గొప్పని హృదయం నీ లక్ష్యం ఒక పయనం నీ సేవే మరువనిది నీ రూపం చెరగనిది నీ ప్రేమే తరగనిది నీవే 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 సల్లంగుండాలి నువ్వు నడిచే దారిలో నలుగురు ఎప్పుడు బదిలంగుండాలి నీవే 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 సల్లంగుండాలి నువ్వు నడిచే దారిలో నలుగురు ఎప్పుడు బదిలంగుండాలి ఆపదలో ఆప్తుడంట మన బాబు అన్న అంట చెయ్యి చాచి సాయం అడిగితే కాదనని మనసున్నోడు నీ అడుగే ఒక నైజం నీ మాటే మా క్షేమం నీ క్షేమం మా ఊపిరి మరువముగా నిన్నెప్పుడు నీవే 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 సల్లంగుండాలి నిరుపేదల దీవెనలన్నీ పొంది రాజై బతకాలి నీవే 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 సల్లంగుండాలి నిరుపేదల దీవెనలన్నీ పొంది రాజై బతకాలి అందరికీ నమస్కారం. ఈ రోజున మనం పాసింగరకొండ పంచాయతీ బాలరెడ్డి నగర్లో ఉన్నాము. గత 10 రోజుల నుంచి వాటర్ రావట్లేదంట, వాటర్ కలెక్షన్ ఆగిపోయిందంట. వచ్చేసి 10 రోజుల నుంచి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన ఎవనేస్తం ఫౌండేషన్ తరఫున ఇక్కడున్న మన శంకరు, విల్సన్, వెంకటేషు, దాసు, అట్లాగే అయ్యప్ప నగర్కి సంబంధించిన బాపట్ల సురేష్ అన్న, అట్లాగే ఇక్కడ చిన్నన్న, వీళ్ళు అందరూ ఎవనేస్తం ఫౌండేషన్ మెంబర్లు. కాలనీలోకి 10 రోజుల నుంచి నీళ్ళు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారంటే మన ఫౌండేషన్ తరఫున ఈరోజు ఒక 2 ట్యాంకర్లు తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు పోయడం జరిగింది. ఎందుకంటే మనం నిత్యం మనకి నీళ్ళతోనే పని, అలాంటి నీళ్లు లేకపోతే ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు చూసే మాకు బాగా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు పట్టుకునే విధానం. ఇంకొకటి ఏంటంటే, దయచేసి నేను పంచాయతీ వాళ్ళకి ఏం చెబుతున్నానంటే, అన్న వాటర్ లైన్ ఖరాబ్ అయిపోయినాయి, అవి ఇప్పుడు చేయాలంటే కొంచెం ఇబ్బంది అయింది, మీ ప్రాబ్లమ్స్ మీకుంటే కాదంటలేదు. కానీ ఏదైనా ట్యాంకర్లో పెట్టైనా ఇట్లయినా కొంతమందికి మీరు నీళ్లు తోలియాలన్నా, నీళ్లు తోలిపోతే ఎప్పుడో మీరు బాగు చేసేదాకా వీళ్ళు నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో ఈ కాలనీల్లో రెక్కాడితే డొక్కాడేవాళ్ళే, ఎప్పటికప్పుడు పని చేసుకునేవాళ్ళు.
ఈ లోపల ఈ కరోనా టైంలో పనులు లేక చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళకి. దయచేసి మీరు కొంచెం ముందుకు వచ్చి ఇకనైనా ట్యాంకర్లో పెట్టి నీళ్లు తోలిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎందుకంటే మనం విడిగా టైంలో ఎంత తిరిగామని కాదు, ఇలాంటి టైంలో కొంచెం మంది ఈ ప్రజల దగ్గరికి వచ్చి కొంచెం స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.